హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో స్లాబ్ ఏ విధంగా వేసుకుంటారు, స్లాబ్కు అయ్యే ఖర్చు ఎంత, ఐరన్ సిమెంటు ఎంత పడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ఇల్లు కట్టుకునే వారికి ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. 2 ట్రాక్టర్లు స్లాబ్ సెంటరింగ్ పడుతుంది అన్నారు. వేరే ఊరు 10 కిలోమీటర్లు అంత దూరం పోయి కర్రలు వేసుకొని వచ్చినాము. కర్రలు వేసుకొని వచ్చి ఇప్పుడు దించుతారు అంతా. ఇది దించిన తర్వాత ఇట్లా కట్టెలు కొట్టేస్తారు. మంచిగా ఒక 3 ఫీట్లకు ఒక కట్టె 3 ఫీట్లకు ఒక కట్టె కొట్టేస్తారు గ్యాప్ ఉన్న దగ్గర. మొత్తం ఫస్ట్ అయితే పిల్లర్లు అయితే బాగా పిల్లర్ వేసిన కాడి నుంచి ఒక 10-15 రోజులు నీళ్లు దాపాలి. బాగా నీళ్ళు దాపితేనే గట్టితనం అనేది ఉంటుంది. గట్టితనం ఉంటేనే అది స్లాబ్ వేసిన పిల్లర్ అనేది గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. పిల్లర్ అనేది బాగా ఆరాలి, బాగా ఆరితేనే మంచిగా ఉంటుంది. ఇట్లా స్లాబ్ వేసిన తర్వాత అది కట్టెలు స్లాబ్ సెంటరింగ్ కొట్టిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఈ సెంటరింగ్కి వచ్చే స్లాబ్ వరకే 60,000-70,000 అడిగాడు. మేము 60,000కు చేసేసినాం. ఇది బయట బియ్యం, అది బాల్కనీ, ఇది బయట బాల్కనీ. సీకులు వచ్చేసినాయి. సీకులు వచ్చేసి భీములకు 60 mm రాడ్లు 384 kgs రాసిరు. 12 mm 112 kgs రాసిరు. 10 mm వచ్చేసి 516 రాశారు. అదేవిధంగా 8 mm రింగులు చేయడానికి అది 420 kgs రాశారు. ఎలక్ట్రికల్ 60 పైపులు రాశారు. 60 పైపులు అంటే ఎలక్ట్రికల్ వాళ్ళు, ఇవి 60 పైపులు రాశారు. వీళ్ళకు దీనిలోకి వచ్చేసి మొత్తం సామాన్కి 6,000 అయినాయి. మొత్తం వీళ్ళకు మళ్ళీ కూలి 4,000. అదే మా దోస్తు కాబట్టి 4,000 తీసుకుండు. బయట వేరే వాళ్ళు అయితే 5,000 నుంచి 6,000 అడుగుతారు. ఇది మాకు కాబట్టి ధర తక్కువ చేసేసిండు. ఇట్లా అన్ని సీకులు పేర్చేసి పైప్ లైన్ అనేది వేసుకుంటారు. ఏ రూమ్కి ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అనేది మొత్తం వాళ్ళే సెట్ చేసిపోతారు. ఇట్లా అన్ని బయటి బాల్కనీకి కూడా లైటింగ్ అనేది పెడతారు. ఇది పొద్దుగాలనే 4 గంటలకు లేచి వచ్చారు. స్లాబ్ ఈరోజు పడుతుంది. ఇది మిల్లర్కి వచ్చేసి 16,500. ఇంకా బయట అయితే ఇక బాగానే తీసుకుంటారు కాబట్టి మాకు దగ్గరలో ఉంది కాబట్టి 16,500 తీసుకుంటారు. దూరం అయితే ఇక 17,000, 18,000, ఇంకా లాస్ట్కి ఇంకా దూరం అయితే 20,000 తీసుకుంటారు. ఇదైతే తీసుకుంటారు. మొత్తంలో సిమెంట్ బ్యాగులు వచ్చేసి 150 బ్యాగులు పాటినవి. కంకర ఒక టిప్పర్ 600 ఫీటు టిప్పర్ వచ్చేసింది. ఇసుక కూడా 600 టిప్పర్ ఇసుక కూడా వచ్చింది. మొత్తం 600 అంటే ఇంకా ఫీటు 600 ఫీటు ఇసుక. ఇంకా మొత్తం ఇట్లా వేసిన ఈ కూలీలకి వచ్చి ఇంకా 12 మంది కూలీలు వచ్చారు. మిల్లర్ కాడ కంకర వేసేవాళ్ళు, ఇసుక వేసేవాళ్ళు, అదేవిధంగా సిమెంట్ వేసేవాళ్ళు. ఇట్లా మాల అనేది మంచిగా నీళ్ళు ఒకసారి కలిపిపోయడానికి 15 నుంచి 20 లీటర్లు నీళ్ళు పోసి బాగా మిక్సింగ్ చేయాలి. మాల అనేది మంచిగా కలిసినాకనే స్లాబ్ అనేది మంచిగా పడుతుంది. ఇలా మిక్సింగ్ బాగా మంచిగా మిక్సింగ్ అనేది కలపాలి. ఇలా కెమికల్ అనేది ఏం లేదు, డైరెక్ట్ అక్కడి నుంచే కలిసి వస్తుంది అన్నారు సిమెంట్లోనే. ఇట్లా స్లాబ్ సగానికి అయింది. మొత్తంలో అయితే మంచిగా నీట్గా వేసుకుంటూ రావాలి. ఇంకొక 1-2 గంటలు అయితే పని అయితే అయిపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా అయిన తర్వాత కట్టెలు అనేది కట్టుకోవాలి.
ఇప్పుడు ఒక సంచిన్నర ఇసుక వేసుకొని ఒక కట్ట సహా ఒక బస్తా సగం సిమెంట్ వేసుకోవాలి. వేసుకొని మాల అనేది నల్లగా లేకుండా జర మామూలుగా కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అప్పుడు తీసేసినప్పుడు పోవడానికి మళ్ళీ ఇట్లా కలుపుకొని ఇట్లా కట్టలు అనేది వేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పేది మర్చిపోయినా, సీకుకు 1,00,000 రూపాయలు అయినాయి, సిమెంట్కి వచ్చి 60,000 అయినాయి, స్లాబ్కు 3 లక్షలు అయినవి, ఇల్లు మొత్తంలో అయితే 6 నుంచి 7 లక్షలు అయినాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. ఓకే.